ప్రస్తుతం నేను జుమెరాత్ బజార్ అలియాస్ షోర్ బజార్లో ఉన్నాను. ఇది 100 ఏళ్లకు పైగా ఉంది. నిజాం కాలం నాటి నుండి ఈ బజార్ ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఈ బజార్లో ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి రేట్లు ఉంటాయి, ఏమేమి సామాన్లు దొరుకుతాయి ఇక్కడ చూద్దాం. గుండు పిన్ని నుంచి దాదాపు ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ దొరుకుతుందని చెప్తున్నారు. చూద్దాం. బేగం బజార్ నుంచి రైట్ సైడ్ తీసుకొని టువర్డ్స్ జుమెరాత్ బజార్ ఈ రోడ్డు మొత్తం దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పొడవునా ఇరువైపులా షాపులు పెట్టి నడిపిస్తుంటారు. ఇక్కడ ఏమేమి సామాన్లు దొరుకుతాయి, ప్లస్ వాటి రేట్లు ఎలా ఉంటాయి, చాలా పురాతన వస్తువుల కాడ నుంచి లేటెస్ట్ సామాన్ల వరకు, అంటే చాలా ఓల్డ్ సామాన్లు కూడా దొరుకుతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చోర్ బజార్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కొన్ని దొంగిలించిన సామాన్లు కూడా ఇక్కడ అమ్ముతారు కాబట్టి దానికి చోర్ బజార్ అనే పేరు కూడా వచ్చింది. ప్లస్ జుమెరాత్ బజార్ మీన్స్ జుమెరాత్ అంటే గురువారం. సో గురువారం ప్రతి గురువారం ఇక్కడ ఈ మార్కెట్ ఉంటుంది. సో దానికి సంబంధించి అందుకే ఇక్కడ జుమెరాత్ బజార్ అనే పేరు కూడా వచ్చిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. చూద్దాం జుమెరాత్ బజార్లో ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ చూడండి వైఫై రూటర్లు, ఇంకో ట్యాబులు అయితే ఇంకో మస్తున్నాయి ట్యాబులు. బట్ అంటే బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మొత్తం పగిలి ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇక్కడ పాత పాత రేడియోలు, సీడీ ప్లేయర్లు కూడా కనబడుతున్నాయి. ఇక్కడ వైఫై రూటర్లు, వాచ్లు అయితే అసలు లెక్కే లేవు, మస్తు వాచ్లు ఉన్నాయి. చూద్దాం ఒకసారి నేను అడిగి తెలుసుకుందాం. ఈ ట్యాబులు అన్నీ ఇంత వలిగిపోయినాయి కదా, కొంటారా ఎవరన్నా? కొంటారు. ఎంత కమ్ముతాయి ఈ ట్యాబులు? 100 రూపాయలు, 200, 150. పని చేస్తాయా? మెకానికల్ వాళ్ళు తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటారు. 100 రూపాయలకి ఈ ట్యాబ్ 100 రూపాయలా? అంటే పని చేస్తుందా? రిపేర్ చేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవి? చెత్తలు పడతాయి కదా, స్క్రాప్ వాళ్ళకి కొనుక్కొస్తాం. అక్కడ నుంచి కొనుక్కొస్తాం. మొత్తం ఎన్ని రోజులు అమ్ముతున్నాయి ఇక్కడ ఈ సామాన్లు? అంటే 5 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం. దాంట్లో ఇప్పుడు ఖరాబ్ లేదు, అప్పుడులాగా తక్కువ ఉంది. ఏమేమి అమ్ముతాం ఇక్కడ ఈ సామాన్లు? ల్యాప్టాప్లు ఎంత ఉంటాయి? 500 ఒకటి, 1000 రూపాయలు ఒకటి, అట్లా దానిలో బట్టి. మీకు ఎంతకు వస్తాయి ల్యాప్టాప్లు? మాకు ఒక దాని కూడా 100 రూపాయలు, 150 రూపాయలు చూసుకుంటాం. చూడండి ఇక్కడ ల్యాప్టాప్లు కూడా 500 అట. ల్యాప్టాప్లు అది పనిచేస్తుందో పని చేయదో తెలియదు కానీ ఈ ట్యాబ్లు అయితే 100 రూపాయలు అట. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, ఇంకా వైఫై రూటర్లు, వాచ్లకైతే ఇక లెక్కే లేదు. వాచ్లు ఇవి పనిచేస్తలేవు కానీ ఈ షోకి అయితే బాగానే పెట్టారు వాచ్లు. ఇవన్నీ దాదాపు మొత్తం ఓల్డ్ సామాన్లే, కానీ ఇది కొనడానికి కూడా ఇంత క్రేజ్ ఎందుకు వస్తారో, పబ్లిక్ కూడా మస్తు మంది వస్తారు. చూద్దాం ఒకసారి ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్ళి ఏమేమి సామాన్లు ఉన్నాయి ఏందనేది మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఇంకొక షాప్ దగ్గర ఉన్న. చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవర్లు, ఈ పానాలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నాయి. కటింగ్ లేయర్లు, స్క్రూ డ్రైవర్లు, ఈ రెంచులు, లాక్స్, మొత్తం అంటే ఎలక్ట్రిక్ సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇంకో టేపులు, మెజర్మెంట్ టేప్స్, ఈ పానాలు అయితే సెట్ ఉన్నాయి పానాలు. ఇవన్నీ కొత్త సామాన్లు లెక్క నవ్వబడుతున్నాయి. ఇవి ఏం పాత సామాన్లు లెక్క లేవు, అన్ని కొత్త సామాన్లు ఉన్నట్టున్నాయి. ఇంకో ఈ పెద్ద పెద్ద పైపులు మనం లూజ్ చేసుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఈ స్క్రూ డ్రైవర్లు, టెస్టర్లు, ఎలక్ట్రిక్ సామాన్లు ఇవన్నీ. చూద్దాం ఈ షాప్ అయిన అడుగుదాం ఒకసారి ఏమేమి అమ్ముతారు ఇక్కడ, ఎట్లా ఉన్నాయి రేట్లు. అన్న ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావు ఇక్కడ? అన్న నేను మా ఫాదర్ ఉన్నప్పటి నుండి అమ్ముతాం, 30 ఏళ్ళ నుండి అమ్ముతాం మేము ఇక్కడ. నేను చిన్న పిల్లగాని నుండి అప్పటి నుండి అమ్ముతాం. మా ఫాదర్ ఇప్పుడు 2 ఇయర్స్ అయింది ఎక్స్పైర్ అయ్యి, కంటిన్యూగా నడుస్తూనే ఉంది మా షాప్. ఎట్లా జరుగుతుంది బిజినెస్? ఇది నడుస్తుంది అన్న మామూలుగానే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం బిజినెస్ డల్ ఉంది, లేకపోతే మంచిగానే నడుస్తుంది. 2 గంటల దాకా నడుస్తుంది. మబ్బులు 5 గంటల నుండి 2 గంటల దాకా నడుస్తుంది. ఇప్పుడు అన్ని పాత సామాన్లు అమ్ముతున్నావు, మేము కొత్త సామాన్లు అమ్ముతున్నావు, ఎట్లా? అన్న మార్కెట్ అనేది పడిపోయింది అన్న. ఒకప్పుడు పాత సామాన్లో జర బెనిఫిట్ చాలా ఉండే, అప్పుడు మంచిగా మాకు ఇన్కమ్ ఉంటుండే, అమ్ముతుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, మొత్తం డౌన్ అయిపోయింది. ఎవరు అడిగినా ఇప్పుడు రూపాయి చెప్తే ఆటనకే అడుగుతారు ఇక్కడ. అందుకే చారణ దొరికినా పర్లేదు, సాఫ్ట్ సామాన్, మంచి సామాన్ అమ్ముదాం. అప్పుడు మంచి సామాన్ వస్తుండే, పాతదైనా కానీ మంచి వస్తుండే. ఇప్పుడు అట్లా లేదు, అన్నీ ఇరిగిపోయినాయి, ఖరాబ్ అయినాయి, అవి వస్తున్నాయి. అందుకని అలా లాస్ ఉంది కాబట్టి ఆ పాత సామాన్ జరిపేసి కొత్త సామాన్ అమ్ముతాం. ఎట్లుంటుంది కొత్త సామాన్ల లాభం? ఎట్లుంటుంది మామూలుగా నీకు? 10 to 15% ఉంటుంది అన్న. ఇప్పుడు 100 రూపాయలకు తెచ్చినాం అనుకో, 120కి అమ్ముతాం. 150 చెప్తాం, 120కి ఇస్తాం. ఒక 20 రూపాయలు దొరుకుతాయి ఒక ఐటమ్ వెనుక. 100 రూపాయలు పెట్టుబడి 100 రూపాయలు పెడితే 20 రూపాయలు దొరుకుతాయి రోజు. అంటే ఈ ప్రతి గురువారం ఉంటావు కదా, ఎంత వరకు బిజినెస్ అవుతుంది నీకు? ఎంత డబ్బులు వస్తాయి ఇట్లా? ఇది నాది వారంలో 2 రోజులు పెడతాను. ఒకటి ఇక్కడ పెడతా, రెండోది ఎర్రగడ్డ మార్కెట్లో పెడతా. ఇక్కడ నేను మొత్తం ఓవరాల్గా వచ్చేసి ఒక 15,000 ఇక్కడ చేస్తా. మంచిగా అంటే ఎర్రగడ్డలో మంచిగా అవుతుంది. అక్కడ ఒక 30,000-40,000 దాకా చేస్తాను. మనం ఇప్పుడు ఇంకో షాప్ దగ్గర ఉన్నాం. చూడండి ఇక్కడ ఈ ఈలపీటలు, కత్తులు, ఈ మటన్ కొట్టే కత్తులు, ఈ చాకులు, ఈ ఈ ముక్కుళ్ళు ఉన్నాయి, ఈ నాన్ స్టిక్
ఈ రోళ్ళు అవైతే కత్తులు కడవళ్ళు ఇవన్నీ బాగున్నాయి ఇక్కడ మొత్తం అంతా. ఆ రోళ్ళు ఉన్నాయి అక్కడ, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ పేనాలు ఉన్నాయి ఇక్కడ, ఇంకో కత్తిపీటలు, ఈ మామిడికాయలు కట్ చేసుకుని, ఇప్పుడు అసలే మామిడి పండ్ల సీజన్, పచ్చళ్ళు పెట్టే సీజన్. సో ఇక్కడ మామిడి పండ్లు కడేసుకునే కత్తిపీట ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రేట్లు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఎట్లా అమ్ముతారో, ఎంతవరకు ఇక్కడ బిజినెస్ జరుగుతుందని అమ్మని అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరుగుతుందమ్మా బిజినెస్? ఏం బిజినెస్ నడుస్తలేదన్న, అట్లే కారోబార్ చేసుకొని అట్లే వెళ్తారు మేము. ఏం బిజినెస్ నడుస్తలే, ఏం లేవు. అన్ని కొత్త కొత్త అమ్ముతున్నాయి ఇక్కడ, అన్ని పాత అమ్ముతారు అంటారు. మరి ఇవన్నీ కొత్త లోపల ఉంటుంది, ఇక్కడ కొత్త అమ్ముకుంటారు. మేము ఏ రోజు ఏం పాత అమ్ముకుంటారు, మేము కొత్త చేసుకొని అమ్ముకుంటారు. అది అంతే, మాకు బిజినెస్ లేవు, ఏం లేవు. ఇదే బిజినెస్ చేసుకోవాలి మేము. ఏం కారోబార్ కూడా నడుస్తలేవు మాకు ఇప్పుడు. మేము ఒక్కొక్కటి రేట్లు ఎట్లా ఉంటాయి, ఒక్కొక్క దాని రేటు? 150, 100 అంతే, ఎక్కువ పోదు. అది సామాన్ హైయెస్ట్ రేట్ ఏముంటుంది దీంట్లో, ఎక్కువ రేట్ ఉన్నది ఏం సామాన్? ఎక్కువ అంటే ఒకటేదో 200, 300 పోతుంది. ఏదో ఎక్కువ వస్తాయి డబ్బులు, అంతే. ఏం ఎక్కువ రావు మాకు. ఎంత గిరాకీ ఎంత అయితే ఉంటుంది రోజుకి? రోజుకు చేసిపోతారు 1000 రూపాయలు అంతే, ఎక్కువ చేయరు. మేము వీడ కూర్చొని కూడా. ఇప్పుడు మనం బట్టల మీద సెక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి పాత చీరలు, ఇంకో ఇది కాటన్ చీర, ఈ ఇంకో సిల్క్ చీరలు ఇవన్నీ ఉన్నాయి. ఎట్లున్నాయి అమ్మా రేట్లు, ఎట్లున్నాయి? 20, 30, 10 రూపాయలు ఇట్లా. 20 రూపాయలు చీరనా? 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా. 5 రూపాయలు కూడా పోవు. అనాథాశ్రమం వచ్చి మొత్తం మా కడుపు మీద తిన అట్లా అవి పైంది పప్పు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళ లారీ వట్టిగా తీసుకోబోతున్నారు. వాళ్ళు అనాథాలు ఉన్నాను, పిల్లలకు కావాలి, కట్టుకొని కావాలి అని అట్లా తీసుకోబోతున్నారు. మీరు ఎక్కడ తీసుకొస్తారు ఈ బట్టలన్నీ? బాసన తీసుకొని, బాసన ఇచ్చి స్టీల్ సామాన్ బాసనలకు తీసుకొచ్చి వాళ్ళేమో పుణ్యానికి తీసుకోబోతున్నారు. అనాథాన్ని చెప్పి అబద్ధాలు చెప్పండి. మొత్తం గిరాకీ ఎంత అవుతుంది రోజు నీకు? రోజు కాదు, వారంలో ఒకసారి. వారం రోజు మొత్తం ఎంత అవుతుంది? సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఎంత తిరిగినా అంత వస్తాయి కానీ ఎక్కువ ఏం రావన్నా. రాత్రి ఎక్కువ రేట్ ఉన్నది ఎంత ఉంటుంది నీ దగ్గర చీర? ఎక్కువ రేటు ఎక్కువ రేట్ 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 30 రూపాయలు. ఇక 8 రూపాయల చీరలు అమ్ముతున్నా, అవి కూడా పోతలేవు. ఏం తినాలి, ఏం బతకాలి. చెప్తుంది ఇక్కడ ఒక చీర 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు అమ్మినా కూడా ఒక చీర కనీసం తీసుకుంటలేరు జనాలు. ఆ అనాథాశ్రమం నుంచి వచ్చి కొందరు వాళ్ళు మా పొట్ట కుడుతారని ఇక్కడ చెప్తారు. ఇక్కడ ఇంకో అమ్మ దగ్గర పోదాం. ఇక్కడ షర్ట్స్ ఉన్నాయి, షార్ట్స్, జీన్స్ పాయింట్లు. ఎట్లా ఉన్నాయి అమ్మ రేట్లు, ఎట్లా ఉన్నాయి? 10 రూపాయల మా షర్టు, 5 రూపాయల పాయింట్. ఇక లేకపోతే 2 రూపాయలకే వారేసిపోతాం. ఏం చేయాలి, మా బరువు మొయ్యలేము. వాళ్ళేమో 5 రూపాయల పాయింట్, 3 రూపాయల బుషర్టు, 10 రూపాయల చీరే. వాళ్ళు పుక్కట్లో తెచ్చి అట్లా అమ్మితే మాకేం దొరుకుతుంది బిడ్డ? మేము సామాన్ ఇస్తాం, వాళ్ళు గింత ఇస్తే తీసుకోరు. అమ్మా ఎందుకు ఇంత బొచ్చడు వస్తాయి మీకు, డబ్బులు వస్తాయి అని అంటే, అమ్మ రావమ్మా మాకు సంతలు నడుస్తలేవమ్మా, కొత్త బట్ట అగ్గుపోయిందమ్మా, వాళ్ళు అనాథాలు మా నోట్ల మన్ను వస్తుర్రమ్మా, ఏకుండ్రమ్మా దయచేసి మీకు పుణ్యం ఉంటుందమ్మా అని చెప్పొచ్చినాం బిడ్డ. మాకు ఇచ్చేటిళ్ళలో మన్ను వస్తుర్రు, మీరు చీరలు తీసుకొని వాళ్ళని పట్టి మీరు చూడు. విజయనగర్ కాలనీ, శ్రీరంగ కాలనీ, శాంతినగరు, పంజగుట్ట, ఎర్రమంజిలు ఇవన్నీ మీరు తిరిగి చూడుండ్రి. వెనకకెళ్ళి వాళ్ళు దొరకరో చూడు. ఈ విజయనగర్ కాలనీలో కోటమ్మ బస్తుల అందులో సంచులు బియ్యము తీసుకొచ్చి దొంగతనాన్ని ఈడమ్ముతారు. ఇప్పుడు మేమేమో సామాన్లు ఇచ్చి తెస్తాం. ఇంటింటికి ఎవరన్నా గిన్నెలు దేమంటే, క్యాన్లు దేమంటే, డిష్లు దేమంటే, టప్పులు దేమంటే తీసుకుపోయి ఇచ్చి తీసుకొని వస్తాం. ఇక మా బట్టకి ఇట్లా నిలుగుతున్నది, ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి మేము? అంటే వారానికి 2000, 3000 మంచిగా పోతే 4000, 5000 పోతుండే బిడ్డ. 800, 700, 1500 అది కిస్మత్ మాట బిడ్డ. అందులో బట్ట మంచిగా ఉండాలి కాలేటి. ఇట్లా సింపుల్ ఈ దొడ్డుబొడ్డు ఉంటే ఎట్లా తీసుకుంటారు? ఇది దబ్బుంది. ఈ షర్ట్ 5 రూపాయలా? ఈ షర్ట్ 5 రూపాయలు. ఇది జీన్స్ పాయింట్, ఇది ఈ షార్ట్ ఇది మాట 8 రూపాయలు, 7 రూపాయలు వస్తాయి. ఇగో 10 రూపాయలు వస్తాయి. ఇగో ఇవి 5 రూపాయలు. ఈ చిన్నపిల్లలే కదా తీసుకోరు అట్లా. ఇక పోకపోతే 3 రూపాయలు వాడేసిపోవుడే గంతే. మరేం చేస్తాం ఈడ, చచ్చిపోతాము. ముందే ఆటో టక్ ఉంది నాన్న, ఎందుకు ఈ మందుల కోసం ఇదే బాధపడతాం బిడ్డ. ఎవరైతే ఈ షర్ట్ 5 రూపాయలట.
ఈ షర్ట్ 5 రూపాయలట. 5 రూపాయలకి ఏమొస్తుంది అసలు ఇవాళ రేపు? 5 రూపాయలకు బిస్కెట్ కూడా, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ, ఒక చాక్లెట్ కూడా రాని రోజులు ఇవిగో. ఇక్కడ జీన్స్ ప్యాంట్ ఏమో 10 రూపాయలట. ఈ జీన్స్ ప్యాంట్ ఏమో 10 రూపాయలట. ఈ రేట్లు చూస్తే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. 10 రూపాయలకి 5 రూపాయలకి ఇక్కడ బట్టలు అమ్ముతారు. చూద్దాం ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని బట్టలు. ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ అంతా బట్టల సెక్షన్. ఒకసారి చూడండి మొత్తం ఎంత క్రౌడ్ ఉందంటే, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఎక్కడ చూసిన రూపాయికి కూడా బట్టలు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మాకంత బిజినెస్ లాస్ అవుతుంది. అనాథాశ్రమం నుంచి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు మాకు పోటీగా అమ్ముతుర్రు. సో మేమేమో ఇంటింటికి తిరిగి గిన్నెలకు వీటికి ఆ బట్టలు తెచ్చుకొని మేము అమ్ముతుంటే వీళ్ళు వచ్చేసి మాకు పోటీగా ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. మాకు బిజినెస్ రన్ అవుతుందని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. బట్టలు మే అమ్మ దగ్గర ఉందాం, ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వస్తాను? నాచారం బాబా నగర్లో ఉంటామన్న. అక్కడి నుంచి నాచరం నుంచి ఇక్కడికి వస్తావా? ఆటో అయినాక 400 ఇచ్చి వస్తాము. నైట్ 8:30కు వస్తాము. నైట్ మొత్తం ఇన్నే ఉంటాం. ఇప్పుడు 12 అవుతుంది ఇంటికి పోయేదాకా. ఈ బేరాలు అయితలేవు నాయన మాకు. ఎందుకంటే బట్ట పోతలేదు, బట్ట కొనేటోళ్ళు వస్తలేరు. 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు పోతాయి. 2 రూపాయలు 3 రూపాయలు బట్ట ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయలకి ఇప్పుడు ఇయ్యలేమా నాయన. ఇవి బుషెట్లు 5 రూపాయలు అవి. 5 రూపాయలు అమ్మితే నీకేమో ఎంత వస్తాయి? ఇప్పుడు ఎట్లా తీసుకొని పోతాం అంత దూరం మళ్ళీ మోసుకుంటా? కనీసం ఆటో ఛార్జీలు ఇప్పుడు వెళ్తుంది, ఏదో ఇంతనో అంతనో వెళ్తుంది నాయన. వెళ్ళదని కాదు, వెళ్తుంది. లాభం ఉంటుంది. ఒక్క రోజు అని కాదు, వారంకి ఒక్కసారి నిండుతుంది అంగడి. వారంకి వస్తే మాకు 500 రూపాయల కూలి పడుతుంది అంతే. ఇక్కడ చూస్తున్నాం ఇంకా ఇక్కడ చీరలు, షార్ట్స్. ఒక చీర అయితే 10 రూపాయలట. ఈ షర్ట్ ఇవి మొత్తం సెట్ ఇచ్చేసిన 10 రూపాయలు 50 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అసలు. మాకు ఆటో కిరాయిలు కూడా వస్తలేవు. వారం జరిగేది ఒక్కసారి బిజినెస్. ఇక్కడ అనాథాశ్రమం అని చెప్పేసుకొని మీ ఇండ్ల దగ్గరికి వచ్చేసి ఆ బట్టలు, బియ్యం అవన్నీ తీసుకొని వచ్చేసి వాళ్ళు హోటళ్ళలోకి ఇక్కడికి వచ్చి ఈ జుమెరాత్ బజార్లో అమ్ముకుంటున్నారు. వాళ్ళు వచ్చి మా పొట్ట కొడుతున్నారని ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. మేమేమో ఇంటింటికి తిరిగి బోళ్ళు అమ్ముకుంటూ ఈ బట్టలు కలెక్ట్ చేసి ఇక్కడ మేము అమ్ముకుంటుంటే ఈ అనాథాశ్రమం పేరు చెప్పుకొని కొందరేమో దందా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. టోటల్ జుమెరాత్ బజార్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇది చాలా యాంటిక్ పీసులు ఉన్నాయి ఇక్కడ. 100 ఏళ్ల కాలం నాటి పీసులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది చూడండి, 1 మినిట్ భయ్యా. అసలు పాత ఫోన్ ఇది చూడండి. అప్పట్లో ఈ ఫోన్ ఉండే ఇట్లా. ఇప్పుడంతా మొత్తం అసలు ఫోన్లే వాడకం అయిపోయింది. ల్యాండ్ ఫోన్ కూడా మొత్తం తక్కువైపోయినాయి. ల్యాండ్ ఫోన్ కూడా అయిపోయింది. ఇప్పుడు గ్రామ్ ఫోన్ కూడా ఉంది చూడండి. ఇది పనిచేయదు, బట్ ఏంటంటే ఇంట్లో షో కోసం ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా ఉంటాయి. ఇవి కూడా ఇంకో చాలా అంటే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు వాడే లైటర్స్ కూడా, ఈ లైటర్స్ కూడా చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు ఒక్కొక్కటి. ఈ పీసెస్ కూడా ఒక్కొక్కటి మనం ఇంట్లో డెకరేట్ చేయడానికి చాలా ఉంటాయి. 4 సింహాల బొమ్మ. ఈ ఫ్యాన్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇది వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారు. ఈ ఒక్కొక్కటి లాక్స్ కూడా చూడండి, ఏనుగు ఈ లాక్స్ కూడా, కీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మొత్తం నిజాం స్టైల్ ఇవి దుప్పులు ఉన్నాయి. ఇవి కూడా 2 సెట్ ఉంది. మొత్తం యాంటిక్ పీసులు. ఇక్కడ ఒక కెమెరా కూడా ఉంది చూడండి, లోపల ఒక కెమెరా. ఇది ఎప్పుడో అది పనిచేయదు కానీ ఏంటంటే ఇంట్లో షో పీస్, ఓల్డ్ మన చాలా ఏళ్ళ కాలం నాటి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవడానికి కొందరు ఇష్టపడుతూ ఉంటారు, యాంటిక్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి షాపు బెస్ట్ కలెక్షన్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇదొక మన సైనికుడు టోపీ, వెనకాల దాని జుట్టు ఉంది, సైనికుడికి సంబంధించి సెటప్ బాగుంది. ఇక్కడ పాత స్పూన్స్, ఈ జామ్ రాసుకోవడానికి ఇది, ఈ చిన్న పెద్ద స్పూన్స్, చిన్న స్పూన్స్. ఇక్కడ ఇంకొకటి ఫోన్స్, ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్ ఫోన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంకొకటి ఇది ఈ వైన్ గ్లాస్ కూడా సెట్ ఉన్నది చూడండి, వైన్ గ్లాస్. ఇది ఏదో నిజాం స్టైల్లో ఉంది. ఇది చూడడానికి పట్టుకోవడానికి కూడా గ్రిప్ బాగుంది. ఈ సెటప్ కూడా బాగుంది. దీనికి మంచి బాక్స్ కూడా ఇచ్చిండు. అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా ఈ సెటప్ బాగుంది. ఇక్కడ చూస్తుంటే ఇంకా ఇక్కడ ఈ తాళం, ఈ జింకకు సంబంధించి తాళాలు, ఇది ఈ తాబేలు సంబంధించి తాళం ఒకటి ఉంది. ఇవి చూస్తే ఇక పాత వింటేజ్ కార్స్. ఈ వింటేజ్ కార్స్ మోడల్ వెయిట్ కూడా చాలా ఉన్నాయి. ఇది గుర్రం సంబంధించిన లాక్. ఇది పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెట్టుకోవడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. చూద్దాం మనం ఒకసారి షాప్ అతను అడిగి తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం, ఎట్లా ఉంటాయి రేట్స్? రేట్స్ నార్మల్ ఉన్నాయి సార్, నార్మల్ రేట్ ఉన్నాయి. అది షోరూమ్ లేవు కదా, ఇది
కస్టమర్ వచ్చినా అంటే చాలా తక్కువ రేట్ ఇస్తున్నా. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ కలెక్షన్ అంతా? హౌస్ హోల్డ్ ఐటమ్ ఉన్నాయి సార్. ఇది బంజారాయిల్ జూబ్లీ డీసీకి యాడ్ వస్తుంది హౌస్ హోల్డ్ ఫర్ సేల్. అది మొత్తం తీసుకువచ్చిన ఇక్కడ సేల్ చేస్తాను. ఇక్కడ సండే బజార్ రెండు దగ్గర సేల్ చేస్తాను. ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? మంచిగా ఉన్నాయి సార్. అబద్ధం చెప్తావు అంటే పని చేయడం లేదు. కరెక్ట్ మాట చెప్తేనా మంచిగా ఉన్నాయి. ఎట్లా ఉంది రేట్స్, ఎట్లా ఉంటాయి మామూలుగా? అది 500 to హైయెస్ట్ ఎంత ఉంటుంది రేట్ ఇక్కడ? 3,500 ఫర్ మ్యాక్సిమం 5,000 5,000. వర్కింగ్ ఐటమ్. ఎన్ని సంవత్సరాల ఓల్డ్ అంటే ఇది? ఇది పాతకాలం డేట్ వస్తున్నా లేదు సార్. ఇది హౌస్ హోల్డ్ ఐటమ్ ఉన్నాయి. నేను డేట్ వచ్చినా అంటే నువ్వు చెప్తాను, డేట్ రాలేదే అంటే నేను ఎట్లా చెప్తాను? పాతకాలం ఉన్నాయి. ఇది షోరూమ్ దగ్గర తీసుకున్నా అంటే షోరూమ్ దగ్గర ట్రిపుల్ రేట్ ఉన్నాయి. షోరూమ్ దగ్గర తక్కువకి ఇస్తలేవు. ఇక్కడ నేను తక్కువకి ఎట్లా ఉంది గిరాకీ, ఎట్లా ఉంది? మంచిగా ఉన్నాయి సార్. సేల్స్ ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. కస్టమర్స్ ఎక్కువ ఏది తీసుకెళ్తా ఉంటారు కస్టమర్స్? షూటింగ్ దగ్గర అట్లా హౌస్ హోల్డ్ ఐటమ్ ఉన్నాయి. కొత్త బిల్డింగ్ ఆయన అక్కడ తీసుకుపోతున్నా మొత్తం. మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు. భయ్యా ఒకసారి మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు ఏం కొనడానికి వచ్చారు ఇక్కడ యాంటిక్ పీస్ లో? నేను గ్రామ్ ఫోన్ కొనడానికి వచ్చానండి ఇక్కడ. అక్కడ ఉన్న గ్రామ్ ఫోన్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే, ఎంతకు వచ్చింది గ్రామ్ ఫోన్? యాక్చువల్గా మార్కెట్లో అయితే అసలు 10,000 15,000 ఉంటుంది. ఇక్కడ మన తాజ్ చీచా ఇక్కడ చాలా తక్కువ ధరలో ఇస్తాడు. ఆయనకు పడ్డ రేట్ కంటే కూడా తక్కువలో ఇచ్చి పంపించేస్తాడు. వచ్చిన గిరాకీ కస్టమర్లని ఎవరిని కూడా ఎక్కువ ఆశించాడు ఆయన. ఎంత ఉంది అంత ఇచ్చేస్తాడు. చాలా తక్కువ. రెగ్యులర్గా వస్తారు ఇతని దగ్గరికి? అండి, రెగ్యులర్ వస్తుంటాం మేము ఇక్కడ. అన్ని ఈ మార్కెట్ మొత్తంలో కరెక్ట్గా ఇచ్చేదంటే మన తాజ్ చీచా కూడా కరెక్ట్గా ఉంటాయి. అన్ని పాత ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అయినా కానీ, బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి బ్రాసు, మన సిల్వర్ ఉంటే సిల్వరు కరెక్ట్గా చెప్తాడు. ఏదైనా ఉంటే ఇది పని చేస్తుంది, ఇది పని చేయదు చెప్పి ఇస్తాడు కస్టమర్కి. మోసం చేసే రకం కాదు. 25 years నుంచి ఇక్కడే ఉన్నాడు అంకుల్. చాలా ఇమాందార్ మనిషి. ఎట్లా తీసుకెళ్తారా లేకపోతే ఆఫీస్ పర్పస్ ఎట్లా ఎట్లా యూజ్ చేస్తారు అవి తీసుకెళ్ళిన? ఇంటికే సార్, ఎక్కువ ఇంటికి షో పీస్కి వాడతాం. అవి చాలా బాగుంటాయి కాబట్టి పురాణ పాత ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాము. దానికోసమే చాలామంది వేరే వాళ్ళు కూడా వస్తుంటారు. కానీ వచ్చినప్పుడు ఏంటంటే దాని గురించి తెలియదు చాలామందికి. తెలిసిన వాళ్ళు మాత్రమే వచ్చి తీసుకెళ్తారు ఎక్కువ మటుకు. చాలా బాగుంటాయి ఐటమ్స్ ఇక్కడ ఈయన దగ్గర. ఈ మార్కెట్ మొత్తంలో కూడా ఎక్కడ దొరుకు మనకు. మీరు అంత దూరం ఎందుకు చార్మినార్ కానీ, ఇంకా మురికిగా చౌక్ కానీ, ఇంకా రకరకాల ప్లేస్లో వెళ్ళినా కానీ అక్కడ కూడా మీకు ఇంత తక్కువ ధరలో దొరకవు. నేను మొత్తం ఆల్రెడీ అన్నీ తిరిగినాను. క్వాలిటీ ఎలా ఉంటాయి మరి? ఎక్సలెంట్ క్వాలిటీ సార్. పాత ఇవన్నీ 50 years 100 years ఓల్డ్ 60 years ఓల్డ్ ఇవన్నీ మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఇవి ఐటమ్స్ అన్నీ అమ్ముతుంటారు. మొత్తం ఎంతవరకు కలెక్ట్ చేసి పెట్టారు మీరు ఇంట్లో ఇటువంటి వస్తువులని? నా దగ్గర ఇంచుమించు ఇప్పుడు ఒక 15 items ఉన్నాయి సార్. 15 items ఉన్నాయి. అన్నీ ఓల్డ్ ఇవన్నీ 100 years ఓల్డ్వి 50 years ఓల్డ్వి ఐటమ్స్ అన్నీ నేనే తీసుకున్నాను. అన్ని అంకుల్ దగ్గరనే తీసుకున్నాను. జుమరాత్ బజార్లో మనకు ఇంకొక ఇంట్రెస్టింగ్ షాప్. ఇక్కడ మొత్తం ఈ కాయిన్స్ చూస్తున్నారు కదా, చాలా ఓల్డ్ కాయిన్స్ ఇవి. దాదాపు 16వ శతాబ్దం నుంచి కూడా కాయిన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం మనం 20 పైసల బిళ్ళలు, 5 పైసల బిళ్ళలు, ఈ 50 MP చారాణ ఇవన్నీ అప్పట్లో ఉండే. ఇప్పుడు జనరేషన్కి అయితే ఈ పైసలు అసలు ఎవరికీ తెలియదు. చూస్తున్నాం 2 రూపాయలు, 2 పైసలు, 1 పైసా, 5 పైసా కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ చూడండి. రాగి నాణాలు చూడండి. అక్కడ ఇంకా చాలా వరకు రాముని విగ్రహం, రాముని కాయిన్స్ ఉన్నాయి. అప్పట్లో 16వ శతాబ్దం సంబంధించి నిజాం కాలం నాటి కూడా కాయిన్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అక్కడ చూస్తే అక్కడ ఓల్డ్ నోట్స్, 10 రూపీస్ నోట్స్, 5 రూపీస్ నోట్స్, 1 రూపీ నోట్స్, 2 రూపీస్ నోట్స్, ఇట్లా చాలా వరకు ఓల్డ్ కలెక్షన్. దాదాపు 16, 17 శతాబ్దంలో ఉండే అప్పట్లో యూజ్ చేసిన కాయిన్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయి. తను ఇట్లా అంటే ఎలా సేల్ చేస్తున్నాడు ఏందో తన అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు నా దగ్గర ఒక కాయిన్ ఉంది. ఇది హనుమాన్ విగ్రహం ఉంది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ఉంది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ UK1, ఈస్ట్ ఇండియా కంపెనీ UK1 అట. ఇది అంటే అప్పట్లో 1 రూపాయి అనుకుంటా. ఇది హనుమాన్ విగ్రహంతో ఉంది. ఇక్కడ శ్రీరాములు, సీతమ్మ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ 1818. ఇది కూడా చాలా ఓల్డ్ కాయిన్. ఇది అంతే 18th century ఇది. అప్పట్లో శ్రీరాముడు, ఆంజనేయుడు, సీతమ్మ, లక్ష్మణుడితో సహా ఇక్కడ ఉన్నాయి కాయిన్స్. कैसा बेच रहे भाई? हमारा पुराने ज़माने का कॉइन का कारोबार है। हमारे पापा के ज़माने से ये जुमरा बाज़ार में लगाते, डेली मक्का मस्जिद का लगाते, चार मीनार मक्का मस्जिद 40 साल से करते हैं वाली साहब। कलेक्शन कहाँ से लाते हैं आप? ये दिल्ली, बम्बई, कलकत्ता,
घूम के लाना पड़ता है, आधा हिंदुस्तान घूमना पड़ता है इसको। लोगों के घरों में भी रहते हैं और दुकानों में शॉपों में भी रहते हैं। कोई कस्टमर ला के हमको बेचता भी है, कस्टमर कन से भी खरीदते हैं हम। कैसे देते हो पूरा? किलो के हिसाब से लेते हैं, पीस के हिसाब से लेते हैं। किलो और कितना है? अलग अलग रहता है, केजी के हिसाब से मिलता है, पीस का हिसाब भी रहता। पीस कैसे है? पीस कैसे है? ये वाला 2000 रुपये का भी रहता, 1500 का भी रहता। 2000. बोलते आप 1500, 1200, 1300 में दे देते फाइनल। ఓకే. ఒక్కొక్క కాయిన్ ఇక్కడ ఇది ఇప్పుడు ఇది శ్రీరాములు అని చెప్పాను కదా, ఇది దాదాపు 2000 చెప్తున్నాడు. అంటే మనం బార్గెనింగ్ చేస్తే బేరం ఆడితే తను తగ్గిస్తాడు. ఇంకొకటి ఇక్కడ మనం చూస్తుంటే ఈ కాయిన్స్తో పాటు ఇక్కడ ఇండియన్ నోట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ 10 రూపీస్ నోట్స్, పాత 1 రూపీ నోటు, 5 రూపీస్ నోటు, ఇవన్నీ మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తం తను తిరుగుతూ కలెక్షన్ చేస్తా అని చెప్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ ఫాదర్ తను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడా, తను కంటిన్యూ చేస్తున్నాడు. ఇవన్నీ 5 రూపీస్ నోట్స్. ఇవి ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి ఈ నోట్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే చూడండి, 10 రూపీస్ నోట్ ఇది పాతది, ఇది 1 రూపీ నోటు. ఇవన్నీ దాదాపు 10 రూపీస్ 5 రూపీస్ నోట్స్ ఎక్కువ ఉన్నాయి. 1 రూపీ నోట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 2 రూపీస్లో ఇక్కడ 100 రూపీస్ నోట్ ఉంది చూడండి, పాతది, పాత 100 రూపీస్ నోట్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఈ నోట్స్ అన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నేను నా రోజులు గుర్తొస్తున్నాయి. ఈ నోట్స్ అన్నీ తీసుకెళ్ళి లేకపోతే 5 పైసలు 10 పైసలు తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కున్న రోజులన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 5 పైసలు 10 పైసలు పక్క పెడితే ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాను. ఇంకో ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. ఇంకో వేరే వేరే కంట్రీస్ కూడా ఇక్కడ ఫారెన్ నోట్స్ కూడా ఉన్నాయి. 20 రూపీస్, ఇంకో ఇక్కడ 20 రూపీస్ నోట్స్, ఫారెన్ నోట్స్, డాలర్స్, ఇంకా ఇవన్నీ వేరే వేరే డాలర్స్, వేరే వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. చూద్దాం ఇంకా ఏమేమి. ఒక్క నిమిషం. కాయిన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. 5 రూపీస్ కాయిన్స్, మన 5 రూపీస్, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు బిల్లులు మొత్తం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 20 పైసలు, 20 పైసలు ఇవి చూస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. 10 పైసలు, 20 పైసలు, ఆటానా, చారానా, ఈ 2 రూపాయల పైసలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కిలోల లెక్క అమ్ముతారట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాంటిక్ పీస్తో పాటు ఈ షాప్ ఒకటి జుమెరాత్ బజార్లో చాలా ఫేమస్ అని చెప్పి ఇక్కడ దీనికి కూడా ఎక్కువ గిరాకీ ఉందని చెప్పి ఇక్కడ వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇది టోటల్గా జుమెరాత్ బజార్కి సంబంధించిన స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, జుమెరాత్ బజార్ నుంచి. ఈ డమ్ములు తీసుకుని వచ్చిన. ఎంత ఇచ్చిన డబ్బులు? 650. బయట అయితే ఎట్లా ఉంటుంది? బయట 2000, 3000 దాకా ఉంటాయి. క్వాలిటీ బాగుంటాయి. క్వాలిటీ బాగుంటాయి. ఇంకా ఏమేమి తీసుకుంటే మనం రెగ్యులర్గా వస్తుంటా ఉంటాం? రెగ్యులర్ కాదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం మార్కెట్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ టైం డల్గా ఉంది కొద్దిగా. ఎందుకంటే మంది ఇక్కడ ఆగనికే ఇయ్యనికే ఇయ్యరు. ఫుల్ ట్రాఫిక్ ఉంటే. ట్రాఫిక్ ఉంది. అవును. అంటే అన్ని పాత అన్ని చూస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఎక్కడ అంటే దొరుకుతుంది సామాన్? ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే మనకు బయట కొత్త సామాన్ తీసుకొస్తే ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. ఇక్కడ పాత సామాన్ ఉంటుంది కదా, కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి మనకు. మరి పాత సామాన్లు పనిచేస్తాయా మరి? దాదాపు అన్ని పలిగిన సామాన్లు అవి అన్నీ అమ్ముతారు. ల్యాప్టాప్లు కానీ, ఐప్యాడ్లు కానీ, అవన్నీ అన్ని పగిలే ఉన్నాయి. అందరు ఎందుకు తీసుకుంటారు అవి? నాకు అది ఏమో, ఇప్పుడు వాళ్ళు డబ్బులు లేకుండా వాళ్ళు తీసుకెళ్తారు, రిపేర్ చేసుకుని నడుపుతారు. రిపేర్ చేస్తే నడుస్తాయా? నడుస్తుంది. ఓకే బ్రదర్, ఏం తీసుకోవడానికి వచ్చినావు? తెలుగు నేత హిందీ. చెప్పండి. సామాన్లు అమ్ముతారు ఇక్కడ? మొత్తం హార్డ్వేర్ సామాన్, అన్ని హార్డ్వేర్. సెకండ్ హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్? ఇది సెకండ్ హ్యాండ్ కాదు, మొత్తం ఫస్ట్ హ్యాండ్. మేము లాట్లో తీసుకొస్తాం. షాప్లో సగం రేట్ ఉంటాయి. ఆడ 200 ఉంటాయి, ఇది 100 రూపాయలు అట్లా ఉంటాయి మా దగ్గర. ఎట్లా ఉంది గిరాకీ? ఇప్పుడు ఇవాళ తక్కువ, ఒకసారి ఎక్కువ ఉంటాయి, ఒకసారి తక్కువ ఉంటాయి. అట్లా ఇవాళ చల్లగా ఉన్నాయి బేరం. లాభం ఉంటుందా? అంటే ఈ సామాన్లు అన్నీ అమ్ముతూ ఉంటాయి కదా, అంటే షోరూంలో కొనుక్కుంటే ఇక్కడికి వచ్చి ఉంటా ఉంటాయి. ఎట్లా ఉంటుంది మీకు లాభం? ఎట్లా ఉంటుంది? మాకు లాభం ఉంటాయి అన్న, లాభం ఉంటాయి. ఒక 10,000 గిరాక అయితే 3000 దొరుకుతాయి మాకు. 10,000 ఒక్కసారి అయితే, ఒకసారి గిరాక ఎట్లా ఉంటే అట్లా గిరాక అవుతాయి. ఎప్పుడు 5,000 అవుతాయి, ఎక్కడో 2,000, 15,000, 10,000 అట్లా గిరాక. ఇవాళ గిరాక చల్లగా ఉన్నాయి. ఇది 150 ఉంటాయి అన్న, ఒక పీస్ 150 ఉంటాయి. ఇది షాప్లో ఉంటే మనం మీకు 180, 190 ఉంటాయి. 150 చెప్పి 120కి అమ్ముతాం మేము. ఒక ఒక 10-20 రూపాయలు తక్కువ చేసి ఇచ్చేస్తాం మేము షాప్లో సగం రేట్.
ఇక్కడ ఇంటికి కావాల్సిన షాప్ అంటే మన ఇది బట్టలు అది హ్యాంగింగ్ అది వేసుకోవడానికి ప్లస్ ఏంటంటే ఇవి హార్డ్వేర్ డోర్లకు లాక్స్ కానీ హ్యాండిల్స్ కానీ అవన్నీ మొత్తం డోర్ కర్టెన్స్ ఇక్కడ చూస్తే డోర్ కర్టెన్స్ ఈ లాక్స్ కూడా ఉన్నాయి. ఇంటికి కావాల్సిన అంటే డోర్కి సంబంధించిన మెటీరియల్ ప్లస్ ఏంటంటే బాత్రూంలో మనం రెగ్యులర్గా సోప్ స్టాండ్స్ కానీ లేకపోతే ఈ లాక్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అన్నీ మొత్తం ఇతను షాప్ నుంచి లాట్లో తీసుకొచ్చి ఈ డోర్ స్టాప్స్ ఉన్నాయి చూడండి, డోర్ స్టాప్స్ కూడా డోర్ స్టాప్స్ ఇవన్నీ షాప్లో లాట్లో కొని ఇక్కడ తను అక్కడ 200 కొంటే ఇక్కడ 100 రూపాయలకు అమ్ముతాం మేము, ఇంకా తక్కువకి అడిగితే వాళ్ళంటే తక్కువకి అడుగుతారు కస్టమర్లు, అయినా కూడా ఎంతో కొంత చూసి ఇచ్చేస్తామని చెప్పేసి షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. మనం ఇప్పుడు షూస్ సేల్ చేసే షాప్ దగ్గర ఉన్నాం చూడండి. ఇక్కడ మొత్తం రకరకాల షూస్ ఉన్నాయి, వాకింగ్ షూస్, రన్నింగ్ షూస్, డైలీ వేర్కి మొత్తం చాలా రకాల షూస్ ఉన్నాయి ఇక్కడ. అంటే స్టార్టింగ్ రేంజ్ ఇవి వచ్చేసి 100, 200 నుంచి హైయెస్ట్ వచ్చేసి 500 వరకు ఉంటాయట. చూద్దాం ఇక్కడ చిన్నపిల్లల షూస్ కానీ చెల్లి అన్నీ ఇది బాగానే ఉన్నాయి షూస్ అయితే, క్వాలిటీ కూడా కొంచెం పర్లేదు, బెటర్గానే ఉన్నాయి క్వాలిటీ. చూద్దాం ఒకసారి షాప్ అతను అడుగుదాం, ఇక్కడ పాలిష్ చేసుకుంటూ అమ్ముతున్నాడు, షాప్ ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న ఎట్లా ఉన్నాయి రేట్లు? 200 ఉన్నాయి, 500 ఉన్నాయి, అలాగలాగా ఉంటాయి. ఎట్లా అంటే గిరాకీ ఎట్లా వచ్చిందో అట్లా అమ్ముతాం మేము. ఎంత చేస్తావు గిరాకీ? ఏదో 1000 రూపాయలు, 2000 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు కాదు, ఇట్లా ఉంటుంది. ఎట్లా ఉండే అట్లా నడుస్తూనే ఉంటుంది బేరం. ఎక్కడ తీసుకొస్తారు ఈ మాల్ అంతా? ఇది అంటే లాట్ వస్తుంది, ఇది లాట్ వస్తుంది, లాట్లా వస్తాయి, ఇవి తీసి అలాగలా చేస్తాం. మార్కెట్ చూడడానికి వచ్చా. అంటే ఫస్ట్ టైం వచ్చిరా? ఇంత ముందు వచ్చిన ఒకసారి. ఏమేమి తీసుకుంటారు ఇక్కడ రెగ్యులర్గా వచ్చినప్పుడు? ఏదో పనిముట్లు ఏమన్నా పనికి వచ్చేటివి అంతే. అంటే మీరు అంటే ప్రొఫెషనల్గా ఇక్కడికి వచ్చేటా? నేను ప్రొఫెషనల్గా అగ్రికల్చర్, నా పొలం దగ్గర పనికి వచ్చేటివి అని. ఎందుకంటే మరి షోరూంలో దొరుకుతాయి కదా, మరి అక్కడ తీసుకోకుండా ఇక్కడ ఏం తీసుకుంటారు? అక్కడ పోతాయి, ఇక్కడ పోతాయి, కొనేది కొత్త ఎందుకు అని అంతే. సెకండ్స్ అయితే కొంచెం రేట్ తక్కువ, అది క్వాలిటీగా డిపెండ్. అదృష్టం ఉంటే పని చేస్తే లేకుండా పోతాయి. మరి డబ్బులు వేస్ట్ అయితే మరి ఇంటి వెనక పని చేయకపోతే ఇక సగంలో వచ్చింది కదా అంతే. బయటికి రేట్కి ఇక్కడ సగం రేట్ ఉంటాయని తీసుకుంటాం అంతే. ఓకే. ఏం కొనడానికి వచ్చారు? కంపలు కొనడానికి వచ్చిన. ఏం కంపలు? ప్లాస్టిక్ కంపలకు ప్లాస్టిక్ పని చేసుకోవడానికి తీసుకోవడానికి ఇంత ముందుకు 6 కొనుక్కొని పోయినా. ఇప్పుడు నా కాంట్రాక్షన్ నడుస్తున్నది, మళ్ళీ అవసరం ఉన్నాయి, మళ్ళీ పబ్లిక్ తీసుకోవడానికి మళ్ళీ తీసుకోవడానికి వచ్చిన. క్వాలిటీ ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది, పర్వాలేదు, నడుస్తుంది. మన బిల్డింగ్ అయిపోయే వరకు నడుస్తుంది ఉంటాయి. బయట 150 దాకా ఉన్నది కంప. ఇప్పుడు వీటి కోసం మనకు 70 రూపాయలు 50 రూపాయల దొరుకుతుంది. మంచిగా ఉన్నది, క్వాలిటీ బాగుంది, పని వెళ్ళిపోతుంది. మనకు బిల్డింగ్ అయిపోయిన దాకా పని వెళ్ళిపోతుంటుంది. రెగ్యులర్గా వస్తుంటాండి. అలాగే అన్ని మన ఏది సుత్తే కావాలి, పాన కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళినాను నుంచి. అవి మన బిల్డింగ్ పడగొట్టడానికి ట్యాప్స్లు అన్నీ కొనుక్కొని వెళ్ళిపోయినాం. గంపలు, ట్యాబ్లు అన్నీ కొనుక్కొని, నీళ్ళ ట్యాబ్లు కూడా వచ్చినాయి, బ్లాంక్ నల్ల ఇప్పడానికి అవి కూడా ఉన్నాయి. అవి కూడా అక్కడ వైట్ కొత్తవి కూడా ఉన్నాయి. మనకు బై సంచి తిరుగుతూ ఉంటే కొత్తగా దొరుకుతాయి మనకు, లక్ సంచిగా. అవి కొత్తవి కూడా తీసుకొని కూడా అవకాశం ఇట్లా వేసుకోవడానికి. ఇప్పుడు కిచెన్లో 2 నడుస్తున్నాయి, 2 ఇట్లలో అదే వేసుకున్నాను, మంచిగా నడుస్తుంది. ఇప్పుడు అక్కడికన్నా అక్కడికి పోయే కన్నా రేట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చే వరకు ఇంకా నడిచిపోతుంది కదా, బాగుంటుందండి. చెప్పండి. నేను అదే ట్యాప్స్, ఇంట్లో ట్యాప్స్ బయటనైతే ఒక్కొక్కటి 150 and 200 అట్లా ఉంటుంది. ఇక్కడ అయితే 50 రూపాయలకు అట్లా దొరుకుతుంది. మంచి అదే క్వాలిటీ, మళ్ళీ అదే క్వాలిటీ ఉంటుంది. రన్నింగ్ నడుస్తుంది. మనం అక్కడ రేట్ పెట్టే బదులు ఇక్కడ కొనుక్కుంటాం. ఇక ఇంట్లో అవసరం వల్లనే కొన్ని చిన్న చిన్న ట్యాప్స్ కానీ, నల్లలు కానీ, అదేంటిది ఇంకా స్టీల్ సామాన్లు అవి ఉంటాయి కదా, మన సుత్తెలు, కటింగ్ ప్లేట్స్ కూడా బయట రేట్ ఉంటుంది. సెకండ్ అయినా పర్వాలేదు, నడుస్తుంది కదా. కొంచెం ఆయిల్ పోసుకుంటే జంగు ఉంటాయి, ఆయిల్ పోసుకుంటాం. మనతో పాటు కస్టమర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఏం కొనడానికి వచ్చారు? ఏదన్నా కూడా సార్ మనకు అవసరం ఉన్నాయి, ఏమైనా బనీళ్ళన్నా లేకుంటే ఏమైనా ఐటమ్స్, మనం సోప్ అసంటి, క్రీమ్ అసంటి ఏమైనా డేట్ ఉన్నాయి చూసి షాప్లలో కొనరా మరి ఇక్కడికి వచ్చి ఉంటారు? ఉట్టి ఏదో వచ్చి టైం పాస్ అనే వచ్చి ఏమైనా ఐటమ్స్ తీసుకుంటాడు. ఇవి రంపాలు ఏమైనా రైతు ఏమైనా ఐటమ్స్ ఉంటుంది తీసుకుంటాడు అనమాట. అట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తుంటాం మేము, అప్పుడు చాలా ఏళ్ళ నుంచి వస్తుంటాం పని. కానీ అప్పటిలేక వస్తలేవు సార్ ఇక్కడ ఐటమ్స్. ఎందుకు మొన్న కరోనా వచ్చినాయి కదా, అప్పటి నుంచి సరిగ్గా వస్తలేదు అన్ని ఐటమ్లు. లేకుంటే అప్పుడు చాలా మంచిగా ఉంటుండే, అవి ఇన్ని అమ్ముతుండే. రేట్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? రేట్
రేట్లు ఉంటాయి అనమాట, తక్కువ, మామూలుగా తక్కువ ఉంటాయి. బయట షాపులతో షాప్లో కాదు, మన ఉండే చాక్లెట్ అవి ఇవి ఉంటాయి అనమాట. డేట్ని చూసి మనం కొనుక్కోవాలి. పని చేస్తాయి మరి ఇవన్నీ చూస్తేనేమో పాత అన్ని సామాన్లు, సెల్ ఫోన్ ఛార్జర్లు, ట్యాబులు గీబులు తీసుకుంటారు సార్, చాలా మంది తీసుకుంటారు. ఇక నేనైతే తీసుకోను, కొన్ని అవసరం ఉన్నాయి తీసుకుంటా. కుక్కలకి ఏమైనా బిస్కెట్లు అట్లా డేటులను చూసి మామూలుగా అట్లాంటి అంటే షాపులో కొంటేనేమో వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటాయి, ఇక్కడ ఏమి ఉంటాయి కదా మరి ఎట్లా? డేట్ ఉంటాయి సార్, డేటునే చూస్తాం. పేస్ట్ అయినా కానీ ఆయిల్ అయినా కానీ అది చూసి చేస్తాం. సార్ ఏం కొనడానికి వచ్చారు? ఇల్లు ఇక్కడ ఉందంటే అన్ని ఐటమ్లు దొరుకుతాయి, మనకు నచ్చినవి ఇంట్లో అవసరం ఉన్నాయన్నీ దొరుకుతాయని వస్తాం. అక్కడ ఏం కొనుక్కుంటారు ఇవాళ? ఏం కొనుక్కుంటారు? అలా ఒక కట్టర్ మిషన్ కొందాం అనుకున్నాము. మామూలుగా ఓల్ వేసేట్టు ఉంటాయి కదా, అట్లాంటివి. అట్లా రెగ్యులర్గా వస్తూ ఉంటారా? వస్తాం, వారానికి 2 వారాలు, వారం గ్యాప్ ఇచ్చే వారం అట్లా వస్తుంటాం. ఎట్లా ఉన్నాయి రేట్? ఎట్లా ఉంటాయి? రేట్లు అంటే మామూలుగా మనము మామూలు రేట్ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ షాప్ రేట్ కంటే కొద్దిగా తక్కువ ఉంటాయి, ఒక 400-500 అట్లా. ఇప్పుడు పనిముట్లు అన్నీ ఉంటాయి, గడపారలు, పారలు, మన ఇండ్లు కట్టడానికే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి. అందుకని చాలా గన్నులు అన్నీ కొనుక్కుంటానికి వస్తాం. మేము కూడా కొనుక్కున్నా ఇది వరకు, గడపార పారలు కొనుక్కున్నా. ఇప్పుడు ఇంటికాడ పని చేయని ఇల్లు గిట్లా కడతాప్పుడు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక షాప్ దగ్గర ఉన్నాం చూడండి. ఈ షాప్ ఏంటంటే మొత్తం టైర్లు, సైకిల్ టైర్ కానించాలి, సైకిల్, ఆటో, జీబు, బైకులు, మొత్తం లారీ టైర్ల వరకు అన్ని టైర్లు దొరుకుతాయి మనకి ఇక్కడ. అన్ని వాహనాలకు సంబంధించి, అన్ని వెహికల్ సంబంధించి ప్రతి ఒక్క టైర్లు ఇక్కడ ఉన్నాయి. చూద్దాం ఒకసారి వీటి రేట్ ఎట్లా ఉంటాయి. చూస్తేనే అన్ని కొంచెం సెకండ్ హ్యాండ్ టైర్లే ఉన్నాయి, కొంచెం కొన్ని కొత్త టైర్లు కూడా కనబడుతున్నాయి దీని మధ్యలో. అక్కడ వెనకాలేమో షాప్ వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటాయి, రేట్స్ ఎట్లా ఉంటాయి, బిజినెస్ ఎట్లా ఉంది అడిగి తెలుసుకుందాం. భయ్యా ఎట్లా ఉంటాయి రేట్స్? ఎట్లా ఉంటాయి? ఏమేమి టైర్స్ దొరుకుతాయి మీ దగ్గర? रेट्स जैसा टायर रहेगा वैसा रेट रहेगा। 800, 700, 1000 पूरे गाड़ों का मिलता। 2 व्हीलर का, 4 व्हीलर का। 2 व्हीलर 4 व्हीलर बस नहीं बड़ा टायर नहीं, बड़ा टायर नहीं, ओनली छोटा टायर। ये सेकंड हैंड का है? सेकंड हैंड है। कितने साल के हो टायर्स? सेकंड रहता। हाँ, क्वालिटी क्वालिटी यहाँ पूरा रहता। ब्रिस्टून रहता, MRF रहता, ब्रिस्टून रहता, JK रहता, MRF रहता। कैसे ब्रांड है? कैसे है बिजनेस? बिजनेस है ठंडा है ज़रा, अभी ज़रा 2-3 महीने से तो बिजनेस कम है। अभी ज़रा बारिश गिरा तो पब्लिक निकलेगा। अभी वर्षम नहीं है ना, धूप की वजह से बाजार में पब्लिक नहीं निकल रहा। మనం ఇప్పుడు సైకిల్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడండి చిన్నపిల్లల సైకిల్ ఉన్నాయి. 2 years 3 years సైకిల్ నుంచి వెళ్ళి 2 years 3 years ఏజ్ నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అన్ని సైకిల్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ మొత్తం పింక్ కలర్లో అన్ని సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు. చూద్దాం రేట్లు ఎట్లా ఉంటాయి ఏందనేది ఇక్కడ షాప్ అతను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చిన్నపిల్లల సైకిల్తో పాటు పెద్ద ఏజ్ వాళ్ళకు కూడా, ఒక 10-12 years ఏజ్ వాళ్ళకు కూడా, ఇంకా పెద్ద కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇక్కడ పెద్ద సైకిల్ కూడా అట్లాస్ సైకిల్. అది ఎప్పుడో ఓల్డ్ మోడల్, చాలా పాత సైకిల్ అది. అట్లాస్ అని చాలా ఫేమస్ ఉండే సైకిళ్ళ కంపెనీలో. ఇప్పుడు అట్లాస్ కంపెనీ కూడా బంద్ అయింది. చూద్దాం ఒకసారి రేట్ ఎట్లా ఉన్నాయి. రేట్ ఎట్లా ఉంటాయి ఇక్కడ? ఆఫ్ రేట్లో దొరుకుతాయి. అది వచ్చి 2000, 2500 అంత దొరుకుతుంది. చిన్న సైకిల్ ఎంత దొరుకుతాయి? ఇది 2000 చిల్లర. రోజుకి ఎన్ని అమ్ముతావు సైకిళ్ళు? మొత్తం 7-8 సైకిళ్ళు మొత్తం ఎట్లా జరుగుతుంది బిజినెస్? నడుస్తుంది అట్లనే. ఏమేమి సైకిళ్ళు మొత్తం ఉంటాయి? సెకండ్ హ్యాండ్ సైకిల్నా లేదా కొత్తగా ఉన్నాయి? సెకండ్ హ్యాండ్, కొత్త ఇది అన్ని సెకండ్ హ్యాండ్ మాలే ఉంటాయి. ఎట్లా జరుగుతుంది బిజినెస్? నడుస్తుంది, మంచిగానే నడుస్తుంది. అవి కూడా మీయేనా బండ్లు? బండ్లు పక్క వేరే లేదు. అవి ఎట్లా ఉంటాయి? కూరగాయల బండ్లు అవి ఎంత ఉంటాయి? 5000, 10,000, 14,000 అట్లా బండిని బట్టి ఉంటాయి. స్వెటర్స్ వాళ్ళకు ఉంటాయి, స్వెటర్ లేని వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఇంకా కూరగాయలు అమ్మే బండ్లు కూడా ఉన్నాయి, కూరగాయలు పూలు అమ్మే బండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం కూరగాయలు కానీ చాట్ బండార్కి సంబంధించిన బండ్లు కూడా ఉన్నాయి. పానీపూరి బండ్లు, చాట్ బండార్, మిర్చి బండి, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునేటివి కూడా బండ్లు ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం వాటర్ రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి ఒకసారి కస్టమర్లు అడుగుదాం, షాప్ వాళ్ళని కూడా అడుగుదాం ఒకసారి ఎట్లా ఉన్నాయి రేట్లు ఏందనేది. 14,500 कैसे चल रहा बिजनेस? चल रहा, ठंडा मसला चल रहा समझो। ये कितना है? ये 6,000 का है। 6,000 फाइनल पे 5.5 तक आता। 5.5। हाँ,
ఈ కూరగాయ బండ్లు 6,000 చెప్తుండు, లాస్ట్కి 5,000 అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం బేరం చేస్తే కూడా చాలా తక్కువకే ఇస్తారు లాస్ట్ వరకు. కూరగాయల బండ్లు ఇవి చూడు స్టాండర్డ్గానే ఉన్నాయి, బాగా వెయిట్ కూడా ఉన్నాయి. టైర్లు గీళ్ళన్నీ కొత్త ఫిట్ చేసారు ఈ మొత్తం. ఇవన్నీ కొత్తయే, ఇవి సెకండ్ హ్యాండ్ కాదు. ఇవి వీళ్ళే ఫిక్స్ చేసి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే వేసి వీళ్ళే అమ్ముతా అంటున్నారు. చూద్దాం. ఈ ఒక్కొక్కటి 5,000 6,000 చెప్తున్నారు. కానీ మనం బేరం చేస్తే దాదాపు 2,000 1000 కూడా ఆఖరికి సేల్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ.